వీక్షకులు మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిస్పీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ చింతకాయ పచ్చడి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము చింతకాయ తొక్కు నూరుకుంటున్నాము. పాత చింతకాయ తొక్కు ఇది కొంచెం కొంచెం నూరుకోవచ్చు. ఒక్కసారి దంచి పెట్టుకున్నది అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని నూరుకోవాలి. ఇది మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ తీసుకొని ఇలా చింతకాయ ఎంత అవసరమో చింతకాయ దంచి పెట్టుకునేది ఇది. అల్లకు పచ్చిమిర్చి, ధనియాలు, పచ్చి ధనియాలు, జీలకర్ర, ఒక అల్లం ముక్క, ఒక 4-5 ఎల్లిపాయలు, సగం చెంచా పసుపు. ఇప్పుడు మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకుందాం. చింతకాయ తొక్కు నూరుకం అయిపోయింది కదా, పోసు పెట్టుకుందాం. దీన్ని పోసుకు బగోన పెట్టుకొని మంచి నూనె పోసుకున్నాము. ఇప్పుడు పోసు చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మిరపగింజలు ఇవి మంచిగా గాలాలి. దీంట్లోనే కొంచెం మినప్పప్పు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు పోసి వేసుకుందాం. పోసి మంచిగా గాలినాక కల్లమాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు మిరపకాయలు మంచిగా గోలినాయి కదా, ఇప్పుడు కల్లమాకు వేసుకుందాం. ఇంకా పోతుంది మంచి గాలిని కదా, పోసి కూడా చింతకాయ తొక్కు కలుపుకుందాం. ఇంకా చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది. పోసు కూడా పెట్టుకున్నాము. నేను చెప్పినట్టు వేసుకోరి, చాలా బాగుంటుంది. ఇది పాత చింతకాయ తొక్కు చాలా మంచిది కూడా. ఇది నేను చెప్పిన విధంగా వేసుకోరి.